హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు ఈశ్వర్ బ్లాగ్స్. ఈరోజైతే మనం పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనేది ఉండాలి. ఇందులో మైదా లేదా బియ్యపిండి కలుపుకోవాలి. బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనేది ఉండాలి. కలుపుకొని అందులో మనం జీలకర్ర, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటాం. పొంగాలి అనుకున్న వాళ్ళు అందులో కొంచెం చిటికెడు సోడా ఉప్పు లేదా పెరుగైనా కలుపుకొని ఈ బ్యాటర్ అనేది పునుగుల బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా అనేది ఉండాలి. పలుచగా ఉంటే పునుగులు అనేవి అంత టేస్టీగా ఉండవు, చక్కగా రావు. ఈ బ్యాటర్ కలుపుకొని ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అనేది ఇందులో వేసుకొని ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్లో పునుగులు అనేవి వేసుకోవాలి. మన సైజుని బట్టి పునుగులు అనేవి వేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన సైజులో పునుగులు వేసుకోవచ్చు. సోడా ఉప్పు వేసుకుంటే ఈ పునుగులు అనేవి కొంచెం పొంగుతాయండి. లేదు అనుకుంటే మామూలుగానే ఉంటాయి, అంతగా పొంగవు. మా సైడ్ అయితే ఇడ్లీ బ్యాటర్తో పునుగులు అనేవి తయారు చేస్తాము. కొంతమంది దోశ బ్యాటర్తో కూడా పునుగులు చేస్తారు. దోశ బ్యాటర్ కన్నా ఇడ్లీ బ్యాటర్తో చేస్తేనే పునుగులు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా రెండు పక్కల అనేవి పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పునుగులు చేసుకునేప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది హైలో అస్సలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే లోపల పిండిగా ఉండి బయట అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 సైడ్స్ కాల్చుకోవాలి. మధ్యలో వీటిని కలపడం ఉండడం వల్ల కలర్ కూడా కొంచెం చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇవనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి. ఈ కలర్లోకి వచ్చేంత వరకు అయితే 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈవినింగ్ టైం స్నాక్స్గా పిల్లలకైతే పెట్టుకోవచ్చు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారు. నేనైతే మా పాపకి ఇలా అయితే ఈవినింగ్ టైం ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేసి పెడతాను ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.